కష్టానికి గుర్తింపు. రంగాపురం అనే ఊరిలో గోపయ్య అనే పేదవాడు ఉండేవాడు. ఎవరే పని చెప్పినా ఏమీ అనకుండా చేసేవాడు. వాళ్ళు ఎంత డబ్బులు ఇస్తే అంతే తీసుకునేవాడు. అతను ఏ పనైనా చాలా శ్రద్ధగా నిజాయితీగా చేస్తాడని అతడికి పేరు ఉంది. ఒకసారి గోపయ్యను ఆ ఊరి జమీందారు పిలిచి తన దగ్గరున్న పడవకు రంగులేయమని, అందుకు 50 రూపాయలు ఇస్తానని చెప్పాడు. గోపయ్యకు ఆ డబ్బు తక్కువని తెలిసినా పని పూర్తి చేయడానికి సిద్ధమై జమీందారు ఇచ్చిన రంగుల్ని తీసుకొని పడవ దగ్గరికి వెళ్ళాడు. అయితే రంగులు వేసేందుకు పడవలోకి ఎక్కితే దాని మధ్యలో ఒక రంధ్రం కనిపించింది. దాన్ని పూడ్చకుండా రంగులేయడం వల్ల ఉపయోగం లేదనుకున్నాడు గోపయ్య. ముందు దాన్ని పూడ్చేందుకు ప్రయత్నించాడు. సాయంత్రానికి పని పూర్తయింది. జమీందారు మర్నాడు వస్తే డబ్బులిస్తానని చెప్పి గోపయ్యను పంపించేశాడు. మర్నాడు జమీందారు కుటుంబ సభ్యులంతా ఆ పడవలోకి ఎక్కి ఊరవతలకు వెళ్లారు. అదే రోజు ఊరు నుంచి తిరిగొచ్చిన జమీందారు యొక్క నౌకరికి ఈ విషయం తెలిసి కంగారు పడుతూ జమీందారు దగ్గరికి వెళ్ళి ఆ పడవకు ఉన్న రంధ్రం గురించి చెప్పాడు. దాంతో జమీందారు కంగారుతో అప్పటికప్పుడు నది ఒడ్డుకు వెళ్తే కాసేపటికి కుటుంబ సభ్యులంతా పడవలో తిరిగి రావడం కనిపించింది. వాళ్ళు ఒడ్డుకు చేరుకున్న పడవను గమనిస్తే ఎక్కడా రంధ్రం కనిపించలేదు. ఈ విషయం అర్థమైన జమీందారు అప్పటికప్పుడు గోపయ్యను ఇంటికి పిలిచి చెప్పిన దానికన్నా ఎక్కువ డబ్బులు ఇస్తూ, నువ్వు రంగులేయమని చెబితే రంధ్రాన్ని కూడా పూడ్చావు, నీ మేలు మర్చిపోలేను అని అన్నాడు. నీ వల్లే ఈ రోజున నా ఇంట్లో వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారు అని జమీందారు అన్నారు. అలా గోపయ్య మంచితనం ఊళ్ళో వాళ్ళంతా మరోసారి తెలుసుకొని అతన్ని అభినందించారు. ఇలాంటి మోరల్ స్టోరీస్ మీకు ఇంకా కావాలంటే ఇప్పుడే ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి.